Urinary tract infections and few tips to prevent recurrent urinary tract infections. Good morning, I am Dr. Shalini, consultant obstetrician, gynecologist and laparoscopic surgeon. ఈ రోజు మనము urinary tract infection గురించి మాట్లాడుతాం. ఇది women లో men కంటే 8 times more common and E. coli అనే ఆర్గానిజం కామన్ గా కనిపిస్తుంది. ఇది E. coli మన యూరోథిలియల్ సెల్స్ అంటే మన ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద బ్లాడర్ కి అతుక్కుపోయి ఉంటుంది. అలాగే బయోఫిల్మ్స్ ఫామ్ చేస్తుంది. urinary tract infections అనేది 25 to 30 years తర్వాత పోస్ట్ మెనోపాజల్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. urinary tract వచ్చినప్పుడు సిమ్టమ్స్ అనేవి పెయిన్ఫుల్ యూరినేషన్, ఫ్రీక్వెన్సీ పెరగడం, అర్జెన్సీ, ఇన్కాంటినెన్స్, కొందరిలో సుప్రాప్యూబిక్ పెయిన్ అంటే పొత్తి కడుపులో నొప్పి ఇలాంటి కంప్లైంట్స్ తో వస్తారు. వాళ్ళకి CUE యూరిన్ ఫర్ కల్చర్ ఇవ్వమని చెప్తాము. యూరిన్ ఫర్ కల్చర్ ఇచ్చినప్పుడు మిడ్ స్ట్రీమ్ యూరిన్ శాంపిల్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దీని వల్ల మనకు ఎగ్జాక్ట్ ఆర్గానిజం తెలుస్తుంది, దానికి తగిన యాంటీబయాటిక్ వాడొచ్చు. కొన్ని టిప్స్ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి మనము ఫాలో అవుతే వీ కెన్ ప్రివెంట్ ఇట్. ఫ్రీక్వెంట్ హైడ్రేషన్ అంటే మినిమం 3 to 4 liters వాటర్ తాగడం. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే యూరిన్ అనేది స్టాగ్నెంట్ గా ఉంటే ఆర్గానిజం పెరుగుతుంది, దీనివల్ల ఫ్లషింగ్ అవుట్ అనేది అయిపోతుంది. అలాగే మన ప్రాపర్ క్లీనింగ్ ఆఫ్ ద జెనైటల్ పార్ట్స్ విత్ మైల్డ్ సోప్ చేస్తుండాలి. లూజ్ క్లోతింగ్ అండ్ బ్రీతబుల్ కాటన్ ఇన్నర్స్ వేసుకుంటే ఆర్గానిజం అనేది పెరగకుండా ఉంటుంది. డ్యూరింగ్ పీరియడ్స్ ప్యాడ్స్ కానీ టాంపూన్స్ కానీ ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇరిటెంట్ సబ్స్టెన్సెస్, సెంటెడ్ సబ్స్టెన్సెస్ అనేవి ఇంటిమేట్ రీజియన్ లో వాడనవసరం లేదు. డైట్ అనేది ప్రోబయోటిక్ రిచ్ గా ఉండాలి. అలాగే క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ వాడుతూ ఉంటే వీ కెన్ ప్రివెంట్ ఇట్. మనము యాంటీబయోటిక్ యూసేజ్ అడ్హెరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇర్రెగ్యులర్ యాంటీబయోటిక్ వాడడం వల్ల రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా చూస్తాము. థ్యాంక్ యూ. స్టే హెల్దీ.